మీ పిల్లలు రాత్రి తొందరగా నిద్రపోవటం లేదా? రాత్రి 9 అయింది, 10 అయింది, 11 అయింది, మీ కళ్ళు మూసుకుంటున్నాయి, శరీరం అలసిపోయింది. కానీ మీ పిల్లలు మాత్రం ఫుల్ ఎనర్జీతో ఉన్నారా? అమ్మ నాకు నీళ్లు కావాలి, అమ్మ నేను వాష్రూమ్కి వెళ్ళాలి, అమ్మ నాకు ఆకలిగా ఉంది, అమ్మ ఇంకొక స్టోరీ చెప్తావా నాకు? ఇలా బెడ్ టైంని ఒక బ్యాటిల్ లాగా మార్చేస్తున్నారా? మరుసటి రోజు ఉదయం ఏమో లేవాల్సిన సమయం వస్తే పిల్లలు లేవలేరు. మీరు కూడా టయర్డ్గా ఉంటారు. రోజంతా చిరాకు, దాంతోపాటు స్ట్రెస్, ఇది చాలా మంది మదర్స్ ఎదుర్కొంటున్న ఒక సమస్య. ఈరోజు పిల్లలు ఎందుకు నిద్రపోవటం లేదో, మనం ఏ మిస్టేక్స్ చేస్తున్నామో, మరియు పీస్ఫుల్ బెడ్ టైమ్ రొటీన్ అనేది ఎలా క్రియేట్ చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే ఒక సింపుల్ రూల్ చాలా ఫ్యామిలీస్కి గేమ్ చేంజర్ అయింది. అసలు పిల్లలు ఎందుకు పడుకోమని అనుకుంటుంటారు? ముందు ఒక విషయం మనం అర్థం చేసుకుందాం. చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు మా పిల్లవాడు నిద్రపోవాలని అనుకోవటం లేదు అని చెప్పేసి. కానీ నిజానికి చాలా మంది పిల్లలు నిద్ర పోకపోవడానికి వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే టూ మచ్ స్క్రీన్ టైం. రాత్రి వరకు టీవీ, మొబైల్, యూట్యూబ్, గేమ్స్, ఇవి బ్రెయిన్ని ఫుల్ యాక్టివ్గా ఉంచుతాయి. సో బాడీ టైర్డ్ అయినా కూడాను బ్రెయిన్ ఇంకా మెలకుగానే ఉంటుందన్నమాట. సో అది ఒక రీజన్ అవ్వచ్చు. రీజన్ 2 ఏంటంటే ఒక ప్రెడిక్టబుల్ రొటీన్ లేకపోవటం. ఈరోజు 9 గంటలకు నిద్ర, రేపు 11 గంటలకు, మరుసటి రోజు 10:30కి. ఇలా ఉంటే బాడీ క్లాక్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. సో పర్ఫెక్ట్ రొటీన్ అనేది ఒకటి సెట్ చేసుకోండి. రీజన్ 3 ఏంటంటే ఓవర్ టైర్డ్ చైల్డ్. ఇది చాలా మదర్స్కి సర్ప్రైజ్. పిల్లలు ఎక్కువగా టైర్డ్ అయినప్పుడు త్వరగా నిద్రపోతారని అనుకుంటాం, కానీ చాలా సార్లు ఆపోజిట్ జరుగుతుంది. కంప్లీట్ ఓవర్గా టైర్డ్ అయిపోయిన పిల్లలు కూడా హైపర్ యాక్టివ్గా మారిపోతారు, ఇంకా ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు. అండ్ రీజన్ 4 ఏంటంటే అటెన్షన్ సీకింగ్. రోజంతా పేరెంట్స్ బిజీ, స్కూల్, వర్క్, హౌస్ హోల్డ్ పనులు, వీటన్నిటితోని బిజీగా ఉండి రాత్రి మాత్రమే అమ్మ పూర్తిగా వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకే బెడ్ టైంని ప్రొలాంగ్ చేయటానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఇంటెన్షనల్లీ కాదు, జస్ట్ వాళ్ళకి కనెక్షన్ కోసం మాత్రమే. సో మీరు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మీ పిల్లలు ఏ కేటగిరీలో ఉన్నారు? స్క్రీన్ టైమా, లేట్ రొటీనా, అండ్ అటెన్షన్ సీకింగా? కమెంట్స్లో నాకు తప్పకుండా చెప్పండి. మరియు ఇలాంటి పేరెంటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనము ఈవినింగ్ టైంలో ఎలాంటి చేంజెస్ చేసుకోవచ్చు ఈ నిద్ర సరిగ్గా ఉండడానికి, రొటీన్ అనేది సరిగ్గా ఉండటానికి? రాత్రి సమస్యలకు సొల్యూషన్ సాయంత్రం నుంచే యాక్చువల్గా మొదలవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే అవుట్డోర్ ప్లే. సాయంత్రం పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ చేయాలి. రన్నింగ్ అని, సైక్లింగ్ అని, ఆడుకోవడము, మూమెంట్, ఇవన్నీ ఏంటంటే నిద్రకి చాలా వరకు హెల్ప్ అయ్యేటట్లు చేస్తాయి. అండ్ సెకండ్ ఏంటంటే రెడ్యూస్ స్క్రీన్స్. కనీసం బెడ్ టైంకి 1 అవర్ ముందు కూడా స్క్రీన్స్ కంప్లీట్ ఆఫ్, టీవీ ఆఫ్, మొబైల్ ఆఫ్, యూట్యూబ్ ఆఫ్. ఈ రూల్ అనేది మీరు పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎర్లీ డిన్నర్ కూడాను. హెవీ డిన్నర్ లేట్గా తినకూడదు. ఒకవేళ పడుకోవడానికి ముందు 1.5 గంటల నుంచి 2 గంటల ముందు డిన్నర్ మీరు కంప్లీట్ చేస్తే మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్. రోజులో 10 నుంచి 15 నిమిషాలు స్పెషల్ టైం ఇవ్వండి పిల్లలకి. పిల్లలతో మాట్లాడండి, వారి రోజు గురించి అడగండి. కనెక్షన్ నీడ్స్ ఫుల్ఫిల్డ్ అయితే వాళ్ళలోని బెడ్ టైం బ్యాటిల్స్ కూడాను తగ్గుతాయి. ఇప్పుడు మనం బెడ్ టైం రొటీన్ అనేది ఎలా ఉండాలో చూద్దాం. ఇది నా ఫేవరెట్ పార్ట్. బెడ్ టైం రొటీన్ మనము ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, పిల్లలకు రొటీన్ అంటేనే సేఫ్టీ. అందుకే ప్రతిరోజు సేమ్ సీక్వెన్స్ని మీరు ఫాలో చేయండి. ఉదాహరణకి
సీక్వెన్స్ ఎలా ఉండాలి అని అంటే డిన్నర్ చేయటం, డిన్నర్ చేశాక బ్రష్ చేయటం, వాష్రూమ్ యాక్టివిటీస్ అన్ని వాష్రూమ్కి వెళ్ళటం, వాటర్ సిప్ చేసేసి స్టోరీ చెప్పుకొని లైట్స్ ఆఫ్ చేసేసి పడుకోవడం. ఈ సీక్వెన్స్ ప్రతిరోజు ఇదే ఆర్డర్, ఇదే సీక్రెట్. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే లైట్స్ ఆఫ్ అయిన తర్వాత వాష్రూమ్ కానీ నీళ్లు కానీ ఆకలి కానీ ఇవన్నీ మొదలవుతాయి. అందుకే లైట్స్ ఆఫ్ ముందు అడగండి, వాష్రూమ్ కంప్లీటెడా, వాటర్ తాగేసారా, ఇంకేదైనా ఉందా బ్యాలెన్స్ అని అడిగేసి అన్ని ఫినిష్ చేయించండి లైట్స్ ఆఫ్ చేసే కన్నా ముందే. ఆఫ్టర్ లైట్స్ ఆఫ్ చేసేసాక ఇది చాలా ఇంపార్టెంట్, లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత మాటలు తగ్గించండి. ఎంటర్టైన్మెంట్ ఇవ్వద్దు అస్సలు. న్యూ స్టోరీస్ కాదు, న్యూ గేమ్స్ కాదు, ఫోన్ కాదు, నెగోషియేషన్ కాదు, కామ్ ప్రెజెన్స్ మాత్రమే. ఇలా ట్రై చేయండి. మేబీ వీలైతే మీరు పడుకుని పోండి, మాట్లాడద్దు ఏమి, జస్ట్ ప్రెజెంట్గా ఉండండి అంతే అక్కడ. మమ్మీ చాలా టైర్డ్గా ఉంది, అమ్మ చాలా టైర్డ్గా ఉంది, ఇప్పుడు స్లీప్ టైం, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు సేఫ్గా ఉన్నావు, సో గుడ్ నైట్. ఇలా లైక్ షార్ట్, కామ్, కాన్ఫిడెంట్గా ఇలా మీరు చెప్పేసేయండి అంతే. ఓకేనా? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మొదటి రోజు పని కాకపోవచ్చు, రెండవ రోజు కూడా కష్టం కావచ్చు, కానీ కన్సిస్టెన్సీ ఉంటే పిల్లలకు ప్యాటర్న్ అనేది వాళ్ళు నేర్చుకుంటారు నెమ్మదిగా. ఏజ్ వైజ్ చూసుకుంటే స్లీప్ ఎలా ఉండాలి అంటే సాధారణంగా 1 నుండి 2 సంవత్సరాల పిల్లలు 11 నుంచి 14 గంటలు పడుకోవాలి. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 10 నుంచి 13 గంటలు, అండ్ 6 నుంచి 12 సంవత్సరాల పిల్లలు 9 నుంచి 12 గంటలు, టీనేజర్స్ 8 నుంచి 10 గంటలు. ప్రతి పిల్లలకి ఇది డిఫరెంట్, కానీ పడుకున్నంతసేపు కూడా ప్రశాంతంగా ఎడిక్వేట్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు స్లీప్ అనేది అసలు ఎందుకు ఇంపార్టెంట్, పిల్లలు బాగా నిద్రపోతే ఏమవుతుందంటే వాళ్ళు బెటర్ కాన్సన్ట్రేషన్ కూడా అవుతుంది, మెమొరీ మెరుగుపడుతుంది, అండ్ ఇరిటేషన్ కూడా వాళ్ళు తక్కువగా అవుతూ ఉంటారు, ఎమోషనలీ రెగ్యులేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బెటర్ అవుతుంది, వాళ్ళు నేర్చుకోగలుగుతారు కొత్త కొత్త విషయాలు, హెల్త్ బాగుంటుంది. అండ్ స్లీప్ ఏంటంటే లగ్జరీ కాదు, ఇది నెసెసిటీ. సో దీనికోసం మనం ఖచ్చితంగా దృష్టి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనం పిల్లలను నిద్రపుచ్చడానికి ఫైట్ చేస్తూ ఉంటాం, కానీ గుర్తుపెట్టుకోండి, పడుకో 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 అన్నట్టుగా అలాగా పిల్లలు ఒక రొటీన్ సెట్ చేస్తే మాత్రమే, అందులో రొటీన్ కన్సిస్టెంట్గా సెట్ చేస్తే వాళ్ళంతట వాళ్ళే పడుకుండిపోతారు. అండ్ పిల్లలకు నిద్ర నేర్పించడం కూడా పేరెంటింగ్లో ఒక ఇంపార్టెంట్ స్కిల్. ఈ రోజు నుంచి ఒక సింపుల్ బెడ్ టైం, నేను చెప్పింది కాకుండా మీకంటే ఒక బెడ్ టైం రొటీన్ క్రియేట్ చేయండి, ఆ రొటీన్ ప్రతిరోజు ఫాలో చేయండి, కొన్ని రోజులు పేషెన్స్గా వెయిట్ చేయండి, మీరే ఆశ్చర్యపోతారు ఎంత చేంజ్ జరిగిందా అని, ఎంత పీస్ఫుల్గా నైట్స్ మారాయా అనేసి. కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్లో మీ పిల్లల బెడ్ టైము ఎన్ని గంటలు ఉంటుందో అనేది కూడా మీరు రాయాలనుకుంటే మెన్షన్ చేయండి. మరియు ఈ స్లీప్ స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్న ఒక మదర్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఒక మంచి బెడ్ టైం రొటీన్ అనేది ఒక ఫ్యామిలీ యొక్క మార్నింగ్ను కూడా మార్చగలుగుతుంది. ఓకేనా? బాయ్.